ఓపెన్ సోర్స్ డీబీ ఎక్స్పర్ట్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం. ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ వీడియోలో పోస్ట్గ్రెస్క్యూఎల్ యూజర్స్ గ్రూప్స్ అండ్ రోల్స్ ఎలా మెయింటైన్ చేయాలి, వాటికి ఎలా ప్రివిలేజెస్ ఇవ్వాలి అవన్నీ డిస్కస్ చేద్దాం. ఫ్రెండ్స్, మన వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మంచి మంచి వీడియోస్ నేను పోస్ట్ చేస్తాను. ఇంకా తెలియని వాళ్ళకి చెప్పండి ఫ్రెండ్స్, వాళ్ళతో కూడా సబ్స్క్రైబ్ చేయించండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సో మనం మామూలుగా పోస్ట్గ్రెస్క్యూఎల్ లాగిన్ కావాలంటే పోస్ట్గ్రెస్ అనే సూపర్ యూజర్ ద్వారా లాగిన్ అవుతాం ఫ్రెండ్స్. అదే డీబీ యూజర్. ఎస్యూ పోస్టర్స్ అనేది డేటాబేస్ యూజర్ కాదు ఫ్రెండ్స్, అది ఓఎస్ యూజర్. సో క్యాపిటల్ యూ తర్వాత ఇచ్చే పోస్టర్స్ అనేది డేటాబేస్ యూజర్ ఫ్రెండ్స్. స్లాష్ డ్యూ అని ప్రెస్ చేస్తే మనకి ఏమొస్తుంది? లిస్ట్ ఆఫ్ యూజర్స్. బై డిఫాల్ట్ పోస్ట్గ్రెస్ ఈజ్ ద డిఫాల్ట్ అడ్మిన్ యూజర్ ఫర్ పోస్ట్గ్రెస్. ఇది సూపర్ యూజర్ ఫ్రెండ్స్. వీరికి సూపర్ యూజర్, క్రియేట్ రోల్, క్రియేట్ డీబీ, రెప్లికేషన్, బైపాస్, ఆర్ఎల్ఎస్ అన్ని ప్రివిలేజెస్ ఉంటాయి ఫ్రెండ్స్. పోస్ట్గ్రెస్ ఈజ్ ద డీబీ యూజర్, దట్ ఈజ్ నాట్ ఓఎస్ యూజర్. Okay, it is having all privileges including super user, create role, create db, replication, bypass, rls అన్నీ ఉంటాయి అన్నమాట. దీనికి మనం ఏదైనా యూజర్ని క్రియేట్ చేయాలనుకోండి ఫ్రెండ్స్, క్రియేట్ యూజర్ నేమ్. సపోజ్ నేను అడ్మిన్ అని ఒక యూజర్ని క్రియేట్ చేస్తున్నా, దానికి పాస్వర్డ్ ఇవ్వాలనుకుంటే విత్ పాస్వర్డ్ సింగిల్ కోడ్లో మనం ఏదైనా స్ట్రాంగ్ పాస్వర్డ్ ఇవ్వాలి ఫ్రెండ్స్. ఓకే, అదే ఫ్రెండ్స్ క్రియేట్ యూజర్ సింటాక్స్ చూడండి. క్రియేట్ యూజర్ నేమ్ విత్ పాస్వర్డ్ ఆఫ్ పాస్వర్డ్, అదే ఫ్రెండ్స్. ఓకే, క్రియేట్ రోల్ అని క్రియేట్ అయిపోయింది చూడండి ఫ్రెండ్స్. లిస్ట్ ఆఫ్ యూజర్ చూడాలంటే స్లాష్ డియూ చూడండి ఫ్రెండ్స్. యూ క్యాన్ సి అడ్మిన్ యూజర్. సో అడ్మిన్ యూజర్ అనేది క్రియేట్ అయిపోయింది ఫ్రెండ్స్. అది క్రియేట్ యూజర్ సింటాక్స్ మనం అక్కడ క్లియర్గా డిస్కస్ చేసాం కదా, అది ఫ్రెండ్స్. మనం ఆ యూజర్తో ఎలా కనెక్ట్ అవ్వాలంటే నేను ఇంకొక విండో ఓపెన్ చేశాను, అక్కడ నుంచి చూద్దాం ఫ్రెండ్స్ ఎలా కనెక్ట్ అవ్వాలో. ఎస్యూ పోస్టర్స్ -c /bin psql -u అడ్మిన్. ఏ డేటాబేస్ కనెక్ట్ అవుతున్నామో ఆ డేటాబేస్ నేమ్ ఇవ్వాలి ఫ్రెండ్స్. పోస్టర్స్కి వెళ్ళి కనెక్ట్ అవుదాం. అడ్మిన్ @123 కదా, పాస్వర్డ్ ఇద్దాం. సో వీఆర్ ఏబుల్ టు కనెక్ట్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఈక్వల్ టు -1 యారో మార్క్ ఉంది, అంటే ఇది నార్మల్ యూజర్ అనమాట. అదే మీరు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, పోస్టర్స్ యూజర్కి హ్యాష్ సింబల్ ఉందంటే ఇది అడ్మిన్ యూజర్ అనమాట. అది ఫ్రెండ్స్ స్లాష్ డి చూడండి, అడ్మిన్ యూజర్ ఉంది. అదే ఫ్రెండ్స్, సపోజ్ మనం ఏదైనా డేటాబేస్ క్రియేట్ చేయాలనుకోండి, అడ్మిన్ యూజర్కి లాగిన్ అయ్యి ఇట్ వోంట్ అలా అనమాట, ఎందుకంటే పర్మిషన్ లేదు కదా. పర్మిషన్ డినైడ్ టు క్రియేట్ డేటాబేస్. క్రియేట్ డేటాబేస్ ప్రివిలేజెస్ ఉంటే హీ క్యాన్ క్రియేట్ డేటాబేస్. మనం ఇద్దాం ఫ్రెండ్స్. మనం పోస్ట్గ్రెస్క్యూఎల్లోకి లాగిన్ అయ్యాము కదా, క్రియేట్ డీబీ అనేది ఆల్టర్ యూజర్ నేమ్ అని ఇచ్చేసి మనం ఆ క్రియేట్ డీబీ అనే క్రెడెన్షియల్స్ ఇవ్వచ్చు ఫ్రెండ్స్. చూడండి, ఆల్టర్ యూజర్ నేమ్ అడ్మిన్ విత్ క్రియేట్ డీబీ. క్రియేట్ డీబీకి స్పేస్ ఉండకూడదు, సెమికో, అంతే ఫ్రెండ్స్. చూడండి, క్రియేట్ డీబీ క్రెడెన్షియల్స్ ఇతనికి వచ్చాయి, అతనికి. అడ్మిన్ అనేది యూజర్ నేమ్ ఫ్రెండ్స్, అది మీరు ఏదైనా మీ ఇష్టం. ఓకే, ఇప్పుడు చూద్దాం, క్యాన్ హీ క్రియేట్ డేటాబేస్ ఆర్ నాట్. చూడండి ఫ్రెండ్స్, హీ ఈజ్ ఏబుల్ టు క్రియేట్ డేటాబేస్ నేమ్. అదే ఫ్రెండ్స్, /l ప్రెస్ చేసి చూద్దాం. చూడండి, EMPDB హ్యాస్ బీన్ క్రియేటెడ్, ఓనర్ ఫర్ దట్ డేటాబేస్ అడ్మిన్ యూజర్ ఉంది. అది ఫ్రెండ్స్. ఓకే, మీరు ఈ యూజర్ని అడాప్ట్ చేయాలంటే అడ్మిన్ యూజర్కి ఏమేమి ఆబ్జెక్ట్స్ ఉన్నాయో అవన్నీ ఫస్ట్ మనం కన్వర్ట్ చేసుకోవాలి పోస్టర్స్కి, లేకపోతే ఆ యూజర్ డ్రాప్ కాడు. అదే ఫ్రెండ్స్. ఓకే, ఆల్టర్ యూజర్ నేమ్ విత్ వాట్ ఎవర్ ప్రివిలేజ్ యూ వాంట్. సూపర్ యూజర్, క్రియేట్ రోల్, క్రియేట్ డీబీ, రెప్లికేషన్, బైపాస్, ఆర్ఎల్ఎస్ మీ ఇష్టం ఏదని ఇవ్వచ్చు ఫ్రెండ్స్. ఈవెన్ మల్టిపుల్ కావాలనుకున్న అట్ టైం ఇవ్వచ్చు ఫ్రెండ్స్. నేను ఇక్కడ చూపిస్తాను చూడండి. ఆల్టర్ యూజర్ నేమ్ విత్ తర్వాత సపోజ్ నేను క్రియేట్ రోల్ రెండు ఇవ్వాలనుకుంటున్నా. చూడండి ఫ్రెండ్స్, కామా తీసేసి స్పేస్ ఇవ్వండి, క్రియేట్ రోల్. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు టోటల్ ఎన్ని 3 ఉంటాయి అతనికి. సూపర్ యూజర్, క్రియేట్ రోల్, క్రియేట్ డీబీ, 3 క్రెడెన్షియల్స్ ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్. అట్లా సో మనం ఆల్టర్ యూజర్ యూజ్ చేసేసి ఏదైనా యూజర్స్కి క్రెడెన్షియల్స్ ఇవ్వచ్చు మనం. ఆల్టర్ యూజర్ అనేది కూడా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఈవెన్ ఆల్టర్ యూజర్ యూజ్ చేసి పాస్వర్డ్ కూడా చేంజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఆల్టర్ యూజర్ నేమ్ విత్ పాస్వర్డ్ కూడా చేంజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్, మీ ఇష్టం అది. ఓకే, చూడండి ఫ్రెండ్స్, ఆల్టర్ యూజర్ నేమ్ విత్ పాస్వర్డ్ అని ఇచ్చేసి న్యూ పాస్వర్డ్ ఏదైనా స్ట్రాంగ్ పాస్వర్డ్ కూడా ఇచ్చుకోవచ్చు ఫ్రెండ్స్. నేను ఇప్పుడు అడ్మిన్ 123 అని చేంజ్ చేస్తున్నాను. అది ఫ్రెండ్స్, ఇలా కూడా పాస్వర్డ్ చేంజ్ చేసుకోవచ్చు. లేదని కూడా ఇంకో స్టాండర్డ్ వే ఉంది కదా మనకు, PSQL ఫార్మాట్ /పాస్వర్డ్ అనేది, అది కూడా యూజ్ చేసుకోవచ్చు. /పాస్వర్డ్ యూజర్ నేమ్ విల్ బి అడ్మిన్, ఇది కూడా యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది ఆల్టర్నేటివ్ మీ ఇష్టం. న్యూ పాస్వర్డ్ ఇవ్వండి, స్ట్రాంగ్ పాస్వర్డ్, ఎంటర్ ఇట్ విల్ చేంజ్ ద పాస్వర్డ్. అది ఫ్రెండ్స్ మనకు. ఓకే, ఆల్టర్ యూజర్ యూజ్ చేసుకోవచ్చు, /పాస్వర్డ్ PSQL కమాండ్ కూడా యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. 2 వేస్ ఉన్నాయి మనకి.
ఓకే ఫ్రెండ్స్, అర్థమైంది కదా. ఆల్టర్ యూజర్, మనం సపోజ్ ఏదైనా యూజర్ని రీనేమ్ చేయాలనుకోండి, ఆల్టర్ యూజర్ నేమ్ రీనేమ్ టు సమ్ అదర్ యూజర్ నేమ్. సో ఫ్రెండ్స్, నేను ఇప్పుడు కర్ణ అనే యూజర్కి రీనేమ్ చేస్తున్నా, అడ్మిన్ యూజర్ టు కర్ణ. ఇప్పుడు అడ్మిన్ యూజర్ ఉన్నాడు, కర్ణ యూజర్ ఉంటాడు, బట్ అది క్లియర్గా ఉంది చూడండి ఫ్రెండ్స్. 75 పాస్వర్డ్ క్లియర్ అవుతుంది. పాస్వర్డ్ రీసెట్ చేసుకోవాలి కర్ణ యూజర్కి, /పాస్వర్డ్ కర్ణ అని ఇచ్చుకోవచ్చు, లేకపోతే ఆల్టర్ యూజర్ నేమ్ కర్ణ విత్ పాస్వర్డ్ న్యూ పాస్వర్డ్, మన ఇష్టం ఫ్రెండ్స్. 2 వేస్ ఉన్నాయి మనకు చేంజ్ పాస్వర్డ్. ఇప్పుడు యూజర్ చెక్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, కర్ణ యూజర్ ఉన్నాడు కానీ అడ్మిన్ యూజర్ లేదు. మీన్స్ అడ్మిన్ యూజర్ హ్యాస్ బీన్ రీనేమ్డ్ టు కర్ణ యూజర్. జస్ట్ ఏంటంటే వాట్ ఎవర్ ద ప్రివిలేజ్ అడ్మిన్ యూజర్ హ్యావింగ్, ఎవ్రీథింగ్ విల్ గోస్ టు కర్ణ యూజర్. అదనమాట. ఆల్టర్ యూజర్ నేమ్ రీనేమ్ టు న్యూ యూజర్. అడ్మిన్ యూజర్ని మనం రీనేమ్ కర్ణ లాగా చేసేసాం. సో అడ్మిన్ యూజర్కి ఏమేమి ప్రివిలేజెస్ ఉంటాయి అవన్నీ కర్ణ యూజర్కి పోతాయి అనమాట. బట్ పాస్వర్డ్ ఒకటి క్లియర్ అయితే పాస్వర్డ్ మనం రీసెట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అది ఫ్రెండ్స్, ఆల్టర్ యూజర్ నేమ్ రీనేమ్ టు సమ్ అదర్ యూజర్. డ్రాప్ యూజర్ అనుకోండి ఫ్రెండ్స్, డ్రాప్ యూజర్ నేమ్. బట్ ఏదైనా ఆ యూజర్కి అప్డేట్స్ ఉన్నాయనుకోండి ఫ్రెండ్స్, యూజర్ని డైరెక్ట్ డ్రాప్ చేయలేము, అక్కడికి ఎర్రర్ వచ్చింది చూడండి. సో అడ్మిన్ యూజర్కి ఈఎంపీడీబీ అనేది క్రియేట్ అయింది కదా, సో కర్ణాకి రీనేమ్ చేసినప్పుడు కర్ణాకి వచ్చేస్తాయి ఈఎంపీడీబీ క్రెడెన్షియల్స్ అన్నీ. మన కర్ణ డీబీకి ఈఎంపీడీబీకి ఏమేమి ప్రివిలేజ్ ఉన్నాయి అవన్నీ మనం పోస్టర్స్కి ఇచ్చాం ఫ్రెండ్స్. ఓనర్షిప్, ఆల్టర్ డేటాబేస్ నేమ్ ఓనర్ టు పోస్టర్స్. తర్వాత యూజర్ని డ్రాప్ చేసుకోవచ్చు, మన ప్రాబ్లం. ఇప్పుడు చూడండి, ఈఎంపీడీబీకి పోస్టర్స్ ఓనర్షిప్ వచ్చింది. తర్వాత మనం యూజర్ని డ్రాప్ చేసుకోవచ్చు. డ్రాప్ యూజర్ నేమ్ కర్ణ. ఓకే అండ్ డ్రాప్. మన లిస్ట్ ఆఫ్ యూజర్స్ చెక్ చేద్దాం. చూడండి, ఇప్పుడు ఓన్లీ సూపర్ యూజర్ పోస్టర్స్ ఉంది, మిగతా యూజర్స్ అన్నీ వెళ్ళిపోయినాయి, కర్ణ యూజర్ వెళ్ళిపోయింది. అది ఫ్రెండ్స్, డ్రాప్ యూజర్ నేమ్. ఇట్స్ వెరీ సింపుల్ కమాండ్ యూజర్ని డ్రాప్ చేసుకోవడానికి. ఓకే ఫ్రెండ్స్, సో డ్రాప్ యూజర్ డిస్కస్ చేసాం, ఆల్టర్ డిస్కస్ చేసాం, క్రియేట్ డిస్కస్ చేసాం. మనకి ఏదైనా ఒక న్యూ యూజర్స్ క్రియేట్ చేసి చూద్దాం ఫ్రెండ్స్. క్రియేట్ యూజర్ నేమ్ విత్ పాస్వర్డ్. అది ఫ్రెండ్స్. ఓకే, ఎంటీ యూజర్ క్రియేట్ చేస్తున్నాను నేను. అది ఈ యూజర్కి నేను డేటాబేస్ లెవెల్ ప్రివిలేజ్ ఇవ్వాలనుకోండి ఫ్రెండ్స్, ఇవ్వచ్చు. ఐ థింక్ మనకి ఇక్కడ డేటాబేసెస్ ఈఎంపీడీబీ ఉంది కదా, సో ఈఎంపీడీబీకి ఇచ్చి చూద్దాం ఫ్రెండ్స్. ఈఎంపీడీబీ ఉంది కదా ఆల్రెడీ మనకి, సో ఈఎంపీడీబీకి ఎలా ఇవ్వాలో చూద్దాం ఫ్రెండ్స్. యూజింగ్ గ్రాంట్ కమాండ్ ప్రివిలేజ్ ఇవ్వచ్చు, రివోక్ కమాండ్ ద్వారా రివోక్ చేయొచ్చు ఫ్రెండ్స్. మనకు గ్రాంట్ కమాండ్ దేనికి, ప్రివిలేజ్ ఇవ్వడానికి, రివోక్ కమాండ్ క్యాన్సిల్ చేయడానికి ఫ్రెండ్స్. డ్రాప్ అనేది మొత్తం యూజర్ని డ్రాప్ చేసుకోవడానికి. అది ఫ్రెండ్స్, చూడండి, గ్రాంట్ ఆల్ ఆన్ డేటాబేస్ నేమ్ టు యూజర్. డేటాబేస్ లెవెల్ ప్రివిలేజ్ ఇవ్వాలంటే గ్రాంట్ కమాండ్ యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. గ్రాంట్ ఆల్ ఆన్ డేటాబేస్ నేమ్. ఇక్కడ ఎలా అంటే ఫ్రెండ్స్, ఇన్స్టెన్స్ హ్యావింగ్ డేటాబేస్ హ్యావింగ్ స్కీమా హ్యావింగ్ టేబుల్స్ ఫ్రెండ్స్. సో బై డిఫాల్ట్ స్కీమా ఏంటి, పబ్లిక్ కదా. మనం యూజర్ డిఫరెంట్ స్కీమాస్ కూడా క్రియేట్ చేయొచ్చు. మనం క్రియేట్ చేసి చూద్దాం. S1 S2 అని 2 స్కీమాస్ క్రియేట్ చేద్దాం. కొన్ని టేబుల్స్ కూడా క్రియేట్ చేద్దాం ఫ్రెండ్స్. జస్ట్ ఎందుకంటే కొత్త యూజర్స్ క్రియేట్ చేసిన వాటికి ప్రివిలేజ్ చేయాలి, వాళ్ళు చూడాలి కదా, దానికోసం. బై డిఫాల్ట్గా పబ్లిక్ స్కీమా ఉంటుంది ఫ్రెండ్స్. ఈచ్ డేటాబేస్, దట్ ఈజ్ నాట్ కామన్ ఫర్ ఆల్ డేటాబేసెస్, దట్ ఈచ్ డేటాబేస్ హ్యావింగ్ ఇండివిజువల్ స్కీమాస్. పబ్లిక్ ఈజ్ ద డిఫాల్ట్ స్కీమా ఫర్ ఈచ్ డేటాబేస్. నేను కొన్ని టేబుల్స్ కూడా క్రియేట్ చేస్తున్నా ఫ్రెండ్స్. పబ్లిక్ స్కీమాలో ఒక టేబుల్ EMP1, S1 స్కీమాలో ఇంకో టేబుల్ క్రియేట్ చేద్దాం EMP2, అండ్ S2 స్కీమాలో EMP3. ఒక 3 టేబుల్స్ క్రియేట్ చేద్దాం ఫ్రెండ్స్, జస్ట్ ఎగ్జాంపుల్ కోసం. తర్వాత యూజర్ 1కి ప్రివిలేజ్ ఎలా ఇవ్వాలో చూద్దాం ఫ్రెండ్స్. చూడండి, మన పబ్లిక్ స్కీమాలో ఒక టేబుల్ ఉంది, S1లో ఒకటి ఉంది, S2లో ఒకటి ఉంది. టోటల్ 3 టేబుల్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. మనం చూడండి, /dt public.star /dt s1.star /dt s2.star లిస్ట్ ఆఫ్ టేబుల్స్ డిస్క్రైబ్ చేయడానికి మనకు వచ్చాయి. ఇది ఫ్రెండ్స్, మనకు స్కీమా లెవెల్ ఎలా వేయాలి ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు యూజర్ 1 లాగిన్ అయితే చూద్దాం. ఫస్ట్ యూజర్ ఏమైనా యాక్సెస్ చేయగలుగుతాడో లేదనేది. మనం డైరెక్ట్గా EMPDBకి లాగిన్ అనుకుందాం ఫ్రెండ్స్. EMPDB వీఆర్ ఏబుల్ టు లాగిన్ యూజింగ్ పాస్వర్డ్ ఫర్ యూజర్ 1. చూడండి ఫ్రెండ్స్, ఈజ్ ఏబుల్ టు సీ EMP1 బట్ హీ కెనాట్ సెలెక్ట్ ద డేటా ఆర్ హీ కెనాట్ ఇన్సర్ట్. చూద్దాం. ఒక జస్ట్ పబ్లిక్ EMP1 చూడండి, పబ్లిక్ ఈజ్ డినైడ్. ఈవెన్ హీ కెనాట్ యాక్సెస్ S2 స్కీమా, S1 స్కీమా ఆల్సో. అది ఫ్రెండ్స్, మనం ఫస్ట్ స్కీమాకి ఇవ్వాలి, డైరెక్ట్ టేబుల్కి ఇవ్వకూడదు. ఫస్ట్ గ్రాంట్ ఆల్ ఆన్ స్కీమా నేమ్ పబ్లిక్ ఆర్ S1 S2 ఏదైనా సరే టు యూజర్ 1. తర్వాత టేబుల్ లెవెల్ ఫ్రెండ్స్, టేబుల్ లెవెల్ సెలెక్ట్ ఇస్తున్నాను నేను. సెలెక్ట్ ఆన్ టేబుల్ స్కీమా నేమ్ డాట్ టేబుల్ నేమ్ ఇవ్వాలి. ఇప్పుడు పబ్లిక్ స్కీమాకి ఇస్తున్నా టు యూజర్ 1. ఇప్పుడు చెక్ చేయండి ఫ్రెండ్స్, ఇప్పుడు హీ క్యాన్ ఏబుల్ టు సెలెక్ట్ అనమాట ఆ టేబుల్కి. చూద్దాం ఫ్రెండ్స్, చూడండి, ఈజ్ ఏబుల్ టు సెలెక్ట్ బట్ హీ కెనాట్ ఇన్సర్ట్ ద డేటా. ఎందుకంటే ఇన్సర్ట్కి ప్రివిలేజ్ ఇవ్వలే కదా మనము. మనకి ఏమేమి ఉన్నాయి కమాండ్స్, సెలెక్ట్, ఇన్సర్ట్, అప్డేట్, డిలీట్ ఇవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ సపరేట్ కావాలనుకుంటే టేబుల్ లెవెల్ ఇవ్వచ్చు ఫ్రెండ్స్.
ఈవెన్ S2 స్కీమాకి వీటికి లేవు కదా ప్రివిలేజ్, మనం ఇచ్చింది ఓన్లీ పబ్లిక్ స్కీమా టేబుల్స్కి, దట్టు ఒక టేబుల్కి ఇచ్చాం, మన టేబుల్స్కి ఇవ్వాలి. వీటికి కావాలనుకుంటే ఫస్ట్ స్కీమా లెవెల్ ఇచ్చి తర్వాత టేబుల్ లెవెల్ ఇవ్వాలి ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ నేను స్కీమా లెవెల్ ఇస్తున్నా. అట్ టైం మల్టిపుల్ ఇవ్వాలనుకుని ఇవ్వచ్చు ఫ్రెండ్స్. నేను S1.emp1 దెన్ S2.emp3 టూ టేబుల్స్ డైరెక్ట్గా ఇస్తున్నాను నేను. మీరు టేబుల్ లెవెల్లో ఇచ్చినా కూడా స్కీమా లెవెల్ లేకపోతే మన యాక్సెస్ రాదు ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి మీకు చూపిస్తే కావాలంటే, ఇప్పుడు మనం అక్కడ ఏమి ఇచ్చాం, మనము టేబుల్ లెవెల్ ఇచ్చాం. ఇక్కడ మీరు సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఇచ్చి చూస్తే ఎర్రర్ వస్తుంది ఫ్రెండ్స్. ఎందుకంటే టేబుల్ లెవెల్ ఇచ్చాం బట్ స్కీమా లెవెల్ ఇవ్వలే కదా. ఇక్కడ ఎట్లా అంటే స్కీమా లెవెల్ లేకపోయినా యాక్సెస్ చేయలేము టేబుల్ని, టేబుల్ లెవెల్ లేకపోయినా యాక్సెస్ చేయలేము. సో డేటాబేస్ లెవెల్, స్కీమా లెవెల్, టేబుల్ లెవెల్ 3 స్టేజెస్ ఉంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ చూద్దాం ఫ్రెండ్స్ ఒకవేళ యాక్సెస్ అవుతుందా లేదని జస్ట్ క్విట్ అయ్యి ఒకసారి రీలాగిన్ చూద్దాం. నాకు తెలిసి అవ్వదు. చూడండి ఫ్రెండ్స్ ఎర్రర్ వచ్చింది. ఎందుకంటే మనము టేబుల్ లెవెల్ ఇచ్చాము కానీ స్కీమా లెవెల్ ఇవ్వలేదు కదా, అది ప్రాబ్లం. ఇప్పుడు స్కీమా లెవెల్ ఇచ్చి చూద్దాం ఫ్రెండ్స్. ఓకే, అది స్టేజెస్ అర్థమైంది కదా ఫ్రెండ్స్. డేటాబేస్ లెవెల్, స్కీమా లెవెల్, టేబుల్ లెవెల్. టేబుల్ లెవెల్ ఉండి స్కీమా లెవెల్ లేకపోయినా లైక్ దిస్ యూ కెనాట్ యాక్సెస్. సో స్కీమా లెవెల్ ఇవ్వాలి మనం ఫస్ట్. స్కీమా లెవెల్ ఏ స్కీమాస్ మనం S1 S2 కదా, అట్ ఎ టైం 2 స్కీమాస్ ఇవ్వచ్చు, S1, S2 అనేసి. ఇప్పుడు చూద్దాం హీ షుడ్ ఏబుల్ టు యాక్సెస్ నౌ. చూడండి 2 టేబుల్స్ యాక్సెస్ చేయొచ్చు, S2 స్కీమా టేబుల్ కూడా హీ క్యాన్ యాక్సెస్. చూడండి ఫ్రెండ్స్ వితౌట్ ఎర్రర్. అదే ఫ్రెండ్స్ మనకు 3 స్టేజెస్. ఓకే, టేబుల్ లెవెల్, స్కీమా లెవెల్, దెన్ డేటాబేస్ లెవెల్. అదే ఫ్రెండ్స్. ఓకే, మన రోల్స్ డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్ ఇంకా కావాలనుకుంటే. ఓకే, రోల్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. మనకు లిస్ట్ ఆఫ్ రోల్స్ ఉన్నాయి, దెన్ గ్రూప్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు ఇన్సర్ట్ చూద్దాం ఫ్రెండ్స్. ఈ ఇన్సర్ట్ అనేది వర్క్ కాదు, ఎందుకంటే ఇది మనకి ఇన్సర్ట్ ప్రివిలేజ్ ఇవ్వాలి కదా, ఇది త్రో ఎర్రర్ అనమాట. చూడండి పర్మిషన్, ఎందుకంటే సెలెక్ట్ ఒకటే కదా ఇచ్చింది మనం టేబుల్ లెవెల్. మనం టేబుల్ లెవెల్ ఏం కావాలంటే ఇవ్వచ్చు ఫ్రెండ్స్. ఇన్సర్ట్, అప్డేట్, డిలీట్, ఓకే, ట్రంకేట్. ఇక్కడ కొన్ని ప్రివిలేజ్ ఇచ్చి చూస్తాం ఫ్రెండ్స్. ఇన్సర్ట్, అప్డేట్, డిలీట్, మీ ఇష్టం ఫ్రెండ్స్, ఏం కావాలని ఇవ్వచ్చు. నేను ఇక్కడ 3 ఇచ్చాను. నో యూ క్యాన్ ఏబుల్ టు ఇన్సర్ట్ ద డేటా ఆర్ యూ క్యాన్ డిలీట్, యూ క్యాన్ అప్డేట్ అనమాట. అదే ఫ్రెండ్స్ మనకి. ఓకే, అర్థమైంది కదా ఫ్రెండ్స్. మనం రీవోక్ చేయాలనుకుంటే సేమ్ కమాండ్ యాజ్ ఇట్ ఈస్ పేస్ట్ చేయండి. రీప్లేస్ గ్రాంట్ విత్ రివోక్ టు విత్ ఫ్రమ్, అంతే. రివోక్ ఏదైనా మనకు ప్రివిలేజెస్ క్యాన్సిల్ చేయడానికి ఫ్రెండ్స్. మనం ఏదైనా యూజర్కి ప్రివిలేజ్ ఇస్తే ఆ యూజర్ నుంచి మన ప్రివిలేజెస్ రివోక్ చేయాలంటే ఆ కమాండ్ యూజ్ చేయాలి ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ రివోక్ సేమ్ సింటాక్స్ ఫాలో చేయాలి. మనం జస్ట్ టు రీప్లేస్ చేసి ఫ్రమ్ ఇవ్వాలి. యూజర్ నేమ్ సేమ్ ఫ్రెండ్స్. చూడండి ఎగ్జాంపుల్స్ చూపిస్తున్నాం. ముందు మనం ఫైర్ చేసిన కమాండ్స్ అన్నీ ఉన్నాయి కదా, గ్రాంట్ కమాండ్స్ అన్నీ, అవన్నీ రివోక్ చేయాలనుకుంటే జస్ట్ కాపీ పేస్ట్ చేయండి. రీప్లేస్ గ్రాంట్ విత్ రివోక్ టు విత్ ఫ్రమ్, అంతే ఫ్రెండ్స్. యూ క్యాన్ రివోక్ ద క్రెడెన్షియల్స్ ఫ్రమ్ యూజర్. యూజర్ నుంచి క్రెడెన్షియల్స్ క్యాన్సిల్ చేయాలనుకుంటే రివోక్ కమాండ్ ఇవ్వాలి. గ్రాంట్ అనేది గ్రాంట్ చేయడానికి, ఇవ్వడానికి, రివోక్ అనేది తీసేయడానికి, రివోక్ ఫ్రమ్ యూజర్స్ అన్న. అదే ఫ్రెండ్స్. ఓకే, గ్రాంట్, రివోక్ 2 కమాండ్స్ ఇక్కడ డిస్కస్ చేసాం. టేబుల్ లెవెల్, స్కీమా లెవెల్, డేటాబేస్ లెవెల్ ఫ్రెండ్స్. ఓకే, మీరు ఏదైనా యూజర్ని డ్రాప్ చేయాలనుకోండి ఫ్రెండ్స్, ఆ యూజర్కి ఏదైనా క్రెడెన్షియల్స్ ఉంటే డ్రాప్ అవ్వవు. ఏమన్నా ఆ యూజర్కి లెక్క ఈ టేబుల్ లెవెల్ కానీ స్కీమా లెవెల్ ఏమైనా ఉంటే ఆ యూజర్ని మనం డ్రాప్ చేయలేము ఫ్రెండ్స్. అది మీరు గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఆ యూజర్కి ప్రివిలేజెస్ ఉన్నాయనుకోండి డ్రాప్ చేయలేము. ఫస్ట్ ఆ ప్రివిలేజెస్ తీసేసి డ్రాప్ చేయాలి ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి రివోక్ ఆల్ ఆన్ డేటాబేస్ నేమ్ ఇచ్చాను నేను అన్నిటికీ. యూజర్ని నేను డ్రాప్ చేయాలని ట్రై చేస్తాను, డ్రాప్ కాదు ఫ్రెండ్స్. ఎందుకంటే ఆ యూజర్కి ప్రివిలేజెస్ ఉంటే డ్రాప్ కాదు ఫ్రెండ్స్. చూడండి డ్రాప్ యూజర్ నేమ్ని ఇచ్చాను, అక్కడ ఎర్రర్ వచ్చింది చూడండి మనకి. ఎందుకంటే కెనాట్ డ్రాప్ బికాస్ సమ్ ఆబ్జెక్ట్స్ డిపెండ్స్ ఆన్ అని వచ్చింది చూడండి ఫ్రెండ్స్. ఎర్రర్ క్లియర్గా ఆ ఎర్రర్ని బట్టి మనం ఆ టేబుల్ ప్రివిలేజెస్ని రివోక్ చేసేసి మనము ఇవ్వచ్చు ఫ్రెండ్స్. ఓకే, మళ్ళీ డ్రాప్ చేయొచ్చు మనం కావాలనుకోండి. చూద్దాం ఫ్రెండ్స్. రివోక్ ఆల్ ఆన్ స్కీమా నేమ్ ఫ్రమ్ యూజర్ నేమ్. ఇప్పుడు చూద్దాం చూడండి, డ్రాప్ యూజర్ ఇచ్చి చూద్దాం. ఇట్ షుడ్ ఏబుల్ టు డ్రాప్ యూజర్ అని. చూడండి ఫ్రెండ్స్, వీఆర్ సక్సెస్ఫుల్లీ ఏబుల్ టు డ్రాప్ యూజర్. అది ఫ్రెండ్స్. /d ప్రెస్ చేసి చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఓన్లీ సూపర్ యూజర్ ఉంది. అది ఫ్రెండ్స్. ఓకే, డ్రాప్ యూజర్ నేమ్. ఏదైనా ప్రివిలేజ్ ఆబ్జెక్ట్స్ ఉంటే మనం క్రియేట్ చేద్దాం. ఇప్పుడు రోల్ చూద్దాం. క్రియేట్ రోల్ నేమ్ ఫ్రెండ్స్.
రోల్ అనేది బై డిఫాల్ట్గా కాంట్ లాగిన్, ఇక్కడ చూడండి R1 కాంట్ లాగిన్ అని ఉంటుంది. రోల్ అనేది ఎందుకంటే ఏదైనా ప్రివిలేజెస్ అప్లికేషన్ అండ్ ఒక్క రోల్ క్రియేట్ చేసేసి ప్రివిలేజ్ చేసేసి అన్ని యూజర్స్ దానికి యాడ్ చేసుకోవచ్చు. అట్లా ఎన్ని రోల్స్ అని క్రియేట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి నేను 2 రోల్స్ క్రియేట్ చేశాను. సమ్ యూజర్స్ క్రియేట్ చేసి దానికి యాడ్ చేద్దాం ఫ్రెండ్స్. ఓకే, ఫస్ట్ నేను గ్రాంట్ ఇస్తున్నాను సమ్ డేటాబేస్ లెవెల్ ఎంపీడీబీ ప్రివిలేజెస్ అన్ని R1కి ఇస్తున్నా. మనకి ఇక్కడ ఒక డేటాబేస్ ఉంది కదా, మనం ఒక డిపార్ట్మెంట్ DB అని ఇంకొక డేటాబేస్ క్రియేట్ చేసి R2 కూడా ఇద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఒక అప్లికేషన్ ఏమో ఫర్ R1 అనమాట, ఇంకొక అప్లికేషన్ ఫర్ R2 లాగా అనమాట. మనం ఇట్లా 2 డేటాబేసెస్కి 2 రోల్స్ క్రియేట్ చేసేసి సమ్ యూజర్స్కి ఈ రోల్ ప్రివిలేజెస్ ఇవ్వచ్చు ఫ్రెండ్స్, సో దట్ దే క్యాన్ యాక్సెస్ డైరెక్ట్లీ. అదే ఫ్రెండ్స్ రోల్. చూడండి నేను ఇక్కడ డిపార్ట్మెంట్ DBకి రోల్కి ఇచ్చాను. నేను సమ్ యూజర్స్ క్రియేట్ చేద్దాం ఫ్రెండ్స్. క్రియేట్ యూజర్ 1 యూజర్ 2 అని 2 యూజర్స్ క్రియేట్ చేసి ఈ యూజర్స్ని ఆ రోల్స్కి యాడ్ చేద్దాం ఫ్రెండ్స్. సో యూజర్ క్రియేట్ అయిపోయినాయి మనకి, యూజర్ 1 యూజర్ 2. నేను R1కి యాడ్ చేయాలనుకోండి ఫ్రెండ్స్, సింపుల్గా గ్రాంట్ కమాండ్ యూజ్ చేసి గ్రాంట్ రోల్ టు యూజర్ అని ఇవ్వచ్చు ఫ్రెండ్స్. అంతే, చూడండి గ్రాంట్ రోల్ టు యూజర్. మల్టిపుల్ యూజర్స్కి అట్ టైం ఇవ్వాలంటే గ్రాంట్ రోల్ టు యూజర్ 1 యూజర్ 2 అలా కూడా ఇవ్వచ్చు. నేను ఇక్కడ 1 by 1 ఇస్తున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి రైట్ సైడ్లో మీరు చూడవచ్చు R1 గ్రూప్ R1 రోల్ అని 2 ఉంది చూడండి, గ్రూప్ కాదు రోల్. సో యూజర్ 1 అండ్ యూజర్ 2 బిలాంగ్స్ టు R1 అండ్ R1 గ్రూప్ అని, గ్రూప్ కాదు రోల్. ఇప్పుడు R2కి ఇచ్చి చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఆ యూజర్ 1 యూజర్ 2 అనే వాళ్ళు R1 R2 మెంబర్స్ అనమాట, 2 రోల్స్కు మెంబర్స్ వీళ్ళు. సో వాట్ ఎవర్ ద ప్రివిలేజ్ హ్యావింగ్ R1 R2 యూజర్ 1 అండ్ యూజర్ 2 క్యాన్ యాక్సెస్ అనమాట. దానికోసం మనం ఇది. అదే ఫ్రెండ్స్, రివోక్ చేయాలనుకుంటే రివోక్ రోల్ ఫ్రమ్ యూజర్స్. అట్ ఎ టైం 2 యూజర్స్ రివోక్ చేసుకోవచ్చు. చూడండి అక్కడ నేను ఇచ్చాను R1 రివోక్ R1 ఫ్రమ్ యూజర్ 1 యూజర్ 2 2 వెళ్ళిపోయినాయి. ఇన్ ద సేమ్ వే రివోక్ R1 ఫ్రమ్ యూజర్ 1 యూజర్ 2 అని ఇచ్చేది. ఇప్పుడు చూడండి రైట్ సైడ్ ఎంటీ ఉంది. యూజర్ 1 అండ్ యూజర్ 2 దోస్ యూజర్ నాట్ మెంబర్ ఆఫ్ ఎనీ యూజర్ ఆర్ ఎనీ గ్రూప్ ఆర్ ఎనీ రోల్ అనమాట. అది రైట్ సైడ్లో మనకు క్లియర్గా తెలిసిపోతుంది. గ్రూప్ కూడా అలా క్రియేట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. క్రియేట్ గ్రూప్ నేమ్ G1 G2 లైక్ రోల్ లాగానే ఇక్కడ కూడా కాంట్ లాగిన్ బై డిఫాల్ట్. గ్రూప్ కూడా ఏదైనా ప్రివిలేజ్ ఇచ్చేసి ఆ గ్రూప్కి ఏదైనా యూజర్స్ యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మనకి యూజర్ 1 యూజర్ 2 ఉన్నారు కదా, 2 గ్రూప్ యూజర్స్, వాళ్ళని ఆ గ్రూప్కి యాడ్ చేసుకోవచ్చు మనం. సేమ్ రోల్కు గ్రూప్కి ఏం డిఫరెన్స్ ఏమి ఉండదు ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ సేమ్ అని. ఇక్కడ చూడండి సమ్ ప్రివిలేజ్ క్యాన్ గివ్ టు గ్రూప్ G1 G2. EMPDB క్రెడెన్షియల్ G2కి ఇచ్చాను, డిపార్ట్మెంట్ క్రెడెన్షియల్ G1కి ఇచ్చాను. మనం అక్కడ గ్రాంట్ యూజ్ చేసి రోల్ యాడ్ చేసుకోము కదా యూజర్కి. ఇక్కడ ఏంటంటే ఆల్టర్ గ్రూప్ నేమ్ యాడ్ యూజర్ నేమ్ లాగా ఇక్కడ యూజర్స్ని యాడ్ చేసుకోవచ్చు గ్రూప్కి. చూడండి ఫ్రెండ్స్, ఆల్టర్ గ్రూప్ నేమ్ యాడ్ యూజర్ నేమ్స్. నేను 2 యూజర్స్ అట్ ఎ టైం యాడ్ చేస్తాను. చూడండి ఫ్రెండ్స్ రైట్ సైడ్లో యూ క్యాన్ సీ G1 గ్రూప్కి యూజర్ 1 అండ్ యూజర్ 2 యాడ్ అయినారు. అంటే వాట్ ఎవర్ ద క్రెడెన్షియల్స్ హ్యావింగ్ G1 G2 యూజర్ 1 అండ్ యూజర్ 2 క్యాన్ యాక్సెస్. దానికోసం మనం ఒక గ్రూప్ ఇచ్చేసి ఆ గ్రూప్కి క్రెడెన్షియల్స్ ఇచ్చాం ఫ్రెండ్స్. అది అలా ఒక యూజర్ క్యాన్ హ్యావ్ మల్టిపుల్ గ్రూప్ మెంబర్ ఆల్సో. అది ఫ్రెండ్స్, మనం ఒక యూజర్ని మల్టిపుల్ రోల్స్కి యాడ్ చేయొచ్చు, మల్టిపుల్ గ్రూప్స్కి యాడ్ చేయొచ్చు ఫ్రెండ్స్. అది మనం రివోక్ చేయాలనుకుంటే ఆల్టర్ గ్రూప్ నేమ్ జస్ట్ డ్రాప్ యూజర్ నేమ్ ఇవ్వాలి ఫ్రెండ్స్. మల్టిపుల్ యూజర్స్ అట్ ఎ టైం చేయాలనుకున్నా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇంకా సింటాక్స్ తప్పు. మనం ఏం చేయాలంటే ఆల్టర్ గ్రూప్ నేమ్ డ్రాప్ యూజర్ నేమ్ అట్లా ఫ్రెండ్స్. 2 యూజర్స్ని అట్ ఎ టైం డ్రాప్ చేసుకున్నాం. చూడండి మీరు ఒక యూజర్ని కూడా రిమూవ్ చేయాలనుకున్నా కూడా ఫ్రమ్ దట్ గ్రూప్ మనం ఒక యూజర్ ఇవ్వచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఒక యూజర్ ఇచ్చి చూస్తాను. సేమ్ ఆల్టర్ గ్రూప్ G1 డ్రాప్ యూజర్ నేమ్. ఇప్పుడు చూడండి G2 రిమూవ్ అవ్వలేదు, ఓన్లీ యూజర్ 1 మాత్రమే రిమూవ్ అయింది ఫ్రమ్ G1 గ్రూప్. U1 కూడా రిమూవ్ చేయాలంటే సేమ్ కామెంట్ ఆల్టర్ గ్రూప్ నేమ్ డ్రాప్ యూజర్ నేమ్. అది ఫ్రెండ్స్. సో మనకేంటి యూజర్ రోలు గ్రూప్ ఫ్రెండ్స్, వాటికి ఎలా ప్రివిలేజ్ ఇవ్వాలి ఇవన్నీ మనం డిస్కస్ చేసాం ఫ్రెండ్స్. అది ఓకే. మనం ఏదన్నా రోల్ను డ్రాప్ చేయాలంటే డ్రాప్ రోల్ నేమ్, ఆ రోల్కి ఏదన్నా ప్రివిలేజెస్ ఉన్నాయనుకో డైరెక్ట్గా డ్రాప్ కాదు. చూడండి క్లియర్గా ఎర్రర్ వచ్చింది మనకి. సో ఫస్ట్ ఆ EMPDB పైన ఏమైనా ప్రివిలేజెస్ ఉంటే రివోక్ చేసేసి దెన్ యూ క్యాన్ డ్రాప్ దట్ రోల్ ఆర్ గ్రూప్. అది ఫ్రెండ్స్. ఈవెన్ గ్రూప్ కూడా అంతే, గ్రూప్కి ఏమైనా ప్రివిలేజెస్ ఉంటే కెనాట్ డ్రాప్ డైరెక్ట్లీ. ఇప్పుడు మనం చూడు వీఆర్ ఏబుల్ టు డ్రాప్ R1 రోల్. ఈవెన్ గ్రూప్ కూడా అంతే, గ్రూప్కి ఏదైనా ప్రివిలేజెస్ ఉన్నాయనుకోండి ఫ్రెండ్స్ డైరెక్ట్గా మనం
ఆ గ్రూప్ని రిమూవ్ చేయలేం, డ్రాప్ చేయలేం. చూడండి, డ్రాప్ గ్రూప్ 1 చూడండి, ప్రివిలేజ్ ఉన్నాయి కదా డిపార్ట్మెంట్ DB పైన, రివోక్ చేసి మనం క్యాన్ డ్రాప్ దట్ గ్రూప్. అది ఫ్రెండ్స్, యూజర్కైనా రోల్కైనా గ్రూప్కైనా ఏదైనా ప్రివిలేజ్ అసైన్ అయ్యి ఉండి లేదా ఏదైనా ఆబ్జెక్ట్స్ లైక్ టేబుల్ డేటాబేస్ అసైన్ అయ్యి ఉంటే ఆ యూజర్ని కానీ రోల్ కానీ గ్రూప్ని కానీ మనం డిలీట్ చేయలేం, మీన్స్ డ్రాప్ చేయలేం. ఫస్ట్ వీ నీడ్ టు రివోక్ దోస్ ప్రివిలేజెస్, దెన్ ఓన్లీ యూ క్యాన్ డ్రాప్ యూజర్ ఆర్ రోల్ ఆర్ గ్రూప్. అది మనకి ఇక్కడ కాన్సెప్ట్. రివోక్ చేసేసిన తర్వాత డ్రాప్ గ్రూప్ నేమ్ కానీ రోల్ నేమ్ కానీ యూజర్ కానీ డ్రాప్ చేయొచ్చు ఫ్రెండ్స్. అది చూద్దాం. R2 కింద ఏమైనా ప్రివిలేజ్ ఉన్నాయి అనుకో, డ్రాప్ కాదు. చూద్దాం. చూడండి, ఇంకా ఏమన్నా ఆబ్జెక్ట్స్ డిపార్ట్మెంట్ DB కూడా ఉంది యాక్సెస్, అది కూడా మనం రివోక్ చేసిన తర్వాత మనం R2ని రిమూవ్ చేయలేం. చూడండి, ఇప్పుడు చూద్దాం. కంపల్సరీ రిమూవ్ చేయొచ్చు. చూడండి, డ్రాప్ గ్రూప్ని, డ్రాప్ యూజర్ని. అది ఫ్రెండ్స్. ఓకే, చూడండి ఫ్రెండ్స్, అక్కడ నేను R1కి మనము డైరెక్ట్గా ప్రివిలేజ్ ఉంటే డ్రాప్ చేయలేం, ప్రివిలేజ్ తీసేస్తే డ్రాప్ చేయొచ్చు. అది ఫ్రెండ్స్. యూజర్ డ్రాప్ చేయడం సేమ్ తెలుసు కదా ఫ్రెండ్స్, డ్రాప్ యూజర్ నేమ్. ఏమన్నా ఆ యూజర్ క్రెడెన్షియల్స్ ఉన్నా కూడా డ్రాప్ చేయలేం. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు డైరెక్ట్గా యూజర్ని డ్రాప్ చేస్తున్నాం ఎందుకంటే ప్రివిలేజ్ లేవు కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఓన్లీ పోస్టెడ్ సూపర్ యూజర్ ఉంది ఫ్రెండ్స్. అది ఫ్రెండ్స్ మనకు యూజర్ మేనేజ్మెంట్. నాకు తెలిసి మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటా. యూజర్స్ ఎలా క్రియేట్ చేయాలి, రోల్ ఎలా క్రియేట్ చేయాలి, గ్రూప్ ఎలా క్రియేట్ చేయాలి, ఎలా అసెండ్ చేయాలి. ఇది ఫ్రెండ్స్ మనకి దీన్ని యూజర్ మేనేజ్మెంట్ అంటాం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టండి ఫ్రెండ్స్, ఇంకా మన వీడియోని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకి చెప్పండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయించండి ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ వీడియోలో మీకు ఇంకా బ్యాకప్, రీస్టోర్, ఇంకా రెప్లికేషన్ చాలా కాన్సెప్ట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. 1 by 1 డిస్కస్ చేద్దాం. బై ఫ్రెండ్స్.